ఇక్కడ ఒక సమావేశం చక్కగా ఏర్పాటు చేసుకుని ఇక్కడికి రావడానికి గల కారణం మన వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క గౌరవ అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం ఇలా ఒక రచ్చబండ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. రచ్చబండ కార్యక్రమంలో మరి ముఖ్యంగా మనం 2 విషయాలపైన మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాము. మొట్టమొదటిది మరి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసుకోవడం ఒకటైతే, మరి గడిచిన 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాము. మనము రూలింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా పథకాలు ఏ రకంగా ఇవ్వాలి, ఏ రకంగా ఇంకా మంచి పాలన అందించాలి అని మనం ఆలోచిస్తూనే ఉన్నాము. సో మనం ఆ టైంలో క్షేత్ర స్థాయిలో మనం పార్టీని బలోపేతం చేసుకోవడానికి సమయం దొరకలేదు. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మన దగ్గర సమయం ఉంది కాబట్టి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి మన అధినాయకులు వారు మరి ఈ రకంగా అడుగులు వేస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా కూడా మనం క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోబోతున్నాము. నన్ను ఇక్కడ అమలాపురంలో మీరు అందరూ ఆదరించారు. అదేవిధంగా శ్రీకాంత్ కూడా ఆదరించి మీ అందరి సహాయ సహకారాలు శ్రీకాంత్ అందించాలని తెలియజేసుకుంటూ మరి తప్పనిసరిగా నేను మాత్రం ఇప్పుడు కూడా శ్రీకాంత్ శాసనసభ్యుడైనా మీకు అందరికీ అందుబాటులోనే ఉంటాను. కేవలం కొన్ని చిన్న చిన్న పరిస్థితుల వల్ల నేను ఇక్కడ రావట్లేదు తప్ప తప్పనిసరిగా మీకు అందరికీ అందుబాటులో నేను ఉంటాను. నేను ఎప్పుడు కూడా పార్టీ కోసం పనిచేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు కూడా విశ్వరూపన్న వ్యక్తి అవిశ్రాంతంగా పార్టీ కోసం కృషి చేస్తానని తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఏ బాధ్యత చెప్పినా పార్లమెంట్గా అభ్యర్థిగా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా పార్టీ కోసం మాత్రం విశ్వరూప్ కష్టపడి పనిచేస్తారని తెలియజేసుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు శ్రీకాంత్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ.